యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అందరి ముందున్న సందేహం అది. వాస్తవంగా అమెరికా తలుచుకుంటే యుద్ధం ఆపేయడం ఇప్పుడు సాధ్యం కాదు. క్రిందటిసారి 11 రోజుల యుద్ధాన్ని అమెరికా ఆపగలిగింది. ఇజ్రాయెల్‌ని కన్విన్స్ చేసింది, ఇరాన్‌ని కన్విన్స్ చేసింది. ఇరాన్‌ని సైకలాజికల్‌గా సాటిస్ఫై చేసింది, ఇజ్రాయెల్‌ని సైకలాజికల్‌గా సాటిస్ఫై చేసింది. కానీ ఈ దఫా అలా కాదు. ఖొమైనీ పోయాడు. ఖొమైనీ చనిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ అనుకుంటుంది. అయితే ప్రతీకారం గతంలో కూడా ఇలాంటి ప్రతీకార ప్రతిజ్ఞలు చేసింది. ఏదైతే అమెరికాకి సంబంధించి జరిగినటువంటి సందర్భంలో వాళ్ళ కీలకమైన నేతలను చంపేసినప్పుడు మసీదుల మీద జెండాలు ఎగరేసి ప్రతీకారపు అనౌన్స్మెంట్లు కూడా చేసింది. కానీ సాధ్యం కాదు. ఇప్పుడు ఇరాన్ ప్రశాంతంగా ఉండాలంటే ఆ సుప్రీమో ఖొమైనీ కొడుకుని నాయకుడిగా అంగీకరిస్తూ అమెరికా దేశ వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా ఉంటామని చెప్తే ఇరాన్ ఆగుతుంది. అలా ఆగితే గెలిచిన యుద్ధంలో ఓడినట్టు అవుతుంది. అదే సందర్భంలో తన తండ్రిని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానన్నటువంటి పగతో ఉన్నటువంటి చిన్న ఖొమైనీ అమెరికా వాళ్ళకి ఇక నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దని చెప్పాలి. అలా చెప్తే ప్రపంచవ్యాప్త షియా ముస్లింల చేతుల్లో ఇతను వీక్ నాయకుడి కింద ఉంటాడు. కాబట్టి ఇతను ప్రతీకారం తీర్చుకోవడానికి దాడులు చేస్తూనే ఉంటాడు. ఇది కంటిన్యూ అయితే ప్రమాదకరం. ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో తెలియదు. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు తగ్గాలి. ఒమన్ ప్రయత్నిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.